హాయ్ గైస్, వెల్కమ్ టు ద కేఆర్ డ్రామాస్. మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకోబోయే మూవీ ఒక లవ్ స్టోరీ మూవీ ఉంటుంది. స్టార్టింగ్ లోనే మన మెయిన్ లీడ్ అయిన మన హీరోని అనేది చూపిస్తారు. తన పేరు వచ్చేసి జింగ్ అయి ఉంటుంది. కానీ తను ఒక బ్లైండ్ కావడంతో ఎక్కడికి కూడా వెళ్ళకోకుండా ఒకే రూమ్ లోనే ఉంటే హీరో వాళ్ళ నాన్నకి భయం వేసి తన ఫస్ట్ లో వదిలిపోవడంతో ఇలా ఉన్నాడు అనుకొని మన హీరోయిన్ అనేది తన దగ్గరికి పంపించేస్తాడు. కానీ మన హీరోయిన్ కూడా సేమ్ తన ఫస్ట్ లవ్ వాయిస్ లాగా ఉండడంతో హీరో కూడా తన ఫస్ట్ లవ్ అనుకొని నేను నిన్ను పెళ్లి చేసుకోవచ్చా అని అడిగేసరికి హీరోయిన్ అనేది కోపం వస్తుంది. అలా ఫ్లాష్ బ్యాక్ లెక్క అనేది వెళ్తుంది. అలా హీరో వాళ్ళ నాన్నేమో తనకి 5 million మనీ ఇచ్చి హీరోతో పాటు హీరో ఫస్ట్ లవ్ గా యాక్టింగ్ చేస్తే నీకు మనీ ఇస్తా అని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని ఒప్పుకుంటుంది. కానీ అలా తన అనేది హీరోయిన్ ని చాలా లవ్ చేయడంతో వెంటనే హీరో తన ఫస్ట్ లవ్ అయిన లిన్ పేరు తలిచేసరికి హీరోయిన్ అక్కడ నుంచి వచ్చేస్తుంది. అలా 5 years తర్వాత ఏం జరిగిందనేది చూపిస్తారు. హీరోయిన్ ఏమో హీరోని వదిలిపెట్టేసి వేరే విలేజ్ కి అనేది వెళ్ళిపోయింటుంది. అలా హీరోయిన్ ఒక పాపకి అనేది జన్మనిచ్చిన తర్వాత మళ్ళీ హీరో వాళ్ళ ఊరికి అనేది వస్తుంది. తన పాపకి హెల్త్ బాగాలేక హాస్పిటల్కి వెళ్తే అక్కడికి హీరో అలాగే తన ఫస్ట్ లవ్ అయిన లిన్ కూడా వచ్చి ఉంటుంది. ఆ పాపని చూసిన వెంటనే లిన్ ఏమో సేమ్ నీలానే ఉంది కదా అని అంటే హీరో ఉండే ఏం పట్టించుకోడు. కానీ హీరోని చూసిన వెంటనే హీరోయిన్ భయపడి అక్కడ నుంచి వెళ్ళాలని వెళ్ళిపోతుంది. తర్వాత హీరో ఉండి మన ఇద్దరం కూడా ఎప్పుడు పెళ్లి చేసుకోలేము, కానీ నువ్వు కేవలం మా మదర్ ని సేవ్ చేసావనే రీజన్ తోటి నాతో పాటు ఉంటుంచుకుంటున్నానని చెప్పి హీరో అనేది అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కానీ లిన్కి ఏమో కోపం వచ్చి ఖచ్చితంగా నీతో అంతకుముందు ఉన్న అమ్మాయి దొరికితే తన్ని చంపేస్తానని అంటూ ఉంటుంది. తర్వాత హీరోయిన్ ఏమో హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్కి తనకనేది ఇంకా చాలా సీరియస్ గా ఉంది. అలాగే కొద్ది రోజులు ఇక్కడే ఉండాలని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని అక్కడ ఒక జాబ్ అనేది వెతుక్కుంటుంది. అది కూడా హీరో ఆఫీస్ లో జాబ్ రావడంతో అక్కడ అలాగే చాలా ఎక్కువ మనీ ఇస్తారని హీరోయిన్ కూడా సరే అని ఒప్పుకుంటుంది. అలా హీరోయిన్ అనేది ఒక లాయర్ గా హీరో దగ్గర జాబ్ చేయడానికి అనేది వెళ్తుంది. హీరో ఏమో కొన్ని కేసెస్ ఇచ్చేసరికి సరే అని అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే హీరో ఉండి నీ వాయిస్ సేమ్ 5 years బ్యాక్ నా లవర్ వాయిస్ లాగా వస్తుంది ఏంటని అడిగేసరికి అదేం లేదని చెప్పి అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతుంది. అలా ఫ్లాష్ బ్యాక్ లోనేమో హీరోయిన్ అనేది సేమ్ అలానే మాట్లాడుతూ ఉంటుంది. అలానే తన దగ్గరకు వచ్చి అలాగే హీరోయిన్ హ్యాండ్ రైటింగ్ గుర్తుపట్టడానికి అనేది నేర్చుకుని ఉంటాడు. అలా తన అసిస్టెంట్ అప్పుడే కొన్ని పేపర్స్ పైన రాసినట్టు తీసుకొస్తే అన్ని కూడా చెక్ చేసినా కానీ ఇవేవి కూడా లేవు. అలాగే అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందో వెంటనే కనుక్కోండి, ఇన్ని ఇయర్స్ అయినా కానీ తను దొరకట్లేదని చెప్పి హీరో అనేది చాలా కోపంగా ఉంటాడు. మరోవైపు హీరోయిన్ అని మర్చిపోయినట్టున్నాడు. నేను కూడా తను మర్చిపోవాలని తనకనేది అనుకుంటూ అక్కడ నుంచి వస్తూ ఉంటే అప్పుడే తన ఫోన్ కు నోటిఫికేషన్ వస్తుంది. అదే నోటిఫికేషన్ ఓపెన్ చేస్తే 5 years తర్వాత హీరో అలాగే హీరోయిన్ కూడా దిగిన పిక్ అనమాట. అది హీరోయిన్ బర్త్డే రోజు. మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే హీరోయిన్ అనేది వాళ్ళ అమ్మ ఫోన్ చేసి నువ్వు ఆల్రెడీ 4 million మనీ ఇచ్చావు కానీ ఇంకా 1 million ఇవ్వలేదు, మీ బ్రదర్ స్టడీ కోసం కావాలి కదా, అలాగే ఈ రోజు మీ బ్రదర్ ది బర్త్డే, తన కోసం కూడా పార్టీ అరేంజ్ చేయాలని చెప్పేసరికి హీరోయిన్ కోపం వచ్చి ఆ 1 million నా స్టడీ కోసం అని చెప్పి హీరో దగ్గరికి అనేది వెళ్తుంది. అలా హీరో బ్లైండ్ కావడంతో అప్పుడు తను ఎలా వంట చేయాలో కూడా తెలియక ఒక నూడిల్స్ అనేది చేసింటాడు. కానీ మొత్తం కూడా చేతులు కాల్చుకోవడంతో హీరోని ఎందుకు చేసావని అంటే ఈ రోజు నీ బర్త్డే కదా అందుకే నేను చేసి పెట్టాలని ఇలా చేశానని చెప్పేసరికి హీరోయిన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి సరే అని హీరో చేసినది తిని వాళ్ళిద్దరు కూడా ఒక సెల్ఫీ అనేది దిగుతారు. అది చూసిన హీరో ఏమో నాకు అసలు నువ్వు ఎలా ఉంటావో కూడా తెలియదు కానీ నీ స్మెల్ మాత్రం నాకు బాగా నచ్చుతుందని హీరో అనేది చెప్పింటాడు. అవన్నీ కూడా గుర్తు తెచ్చుకుని ఈ ఫోటో కూడా నా దగ్గర ఉండకూడదని డిలీట్ చేయాలని అనుకుంటుంది. మరోవైపు ఏమో హీరో అనేది అంతకుముందు 5 years ఓపెన్ చేసిన లొకేషన్ మళ్ళీ కూడా సేమ్ ఇప్పుడు రావడంతో ఆ లొకేషన్ పట్టుకొని హీరోయిన్ దగ్గరికి అనేది వస్తాడు. అలా తన అసిస్టెంట్ ఉండి బాస్ ఇదే ఆ నోటిఫికేషన్ కూడా వచ్చినది, లొకేషన్ ఇక్కడ చూపిస్తుంది అని చెప్పేసరికి సరే అయితే ఇక్కడే వెతుకుతూ ఉన్నాడు అని చెప్పి సైడ్ కి వెళ్ళి హీరో అనేది సిగరెట్ తాగుతూ ఉంటాడు. అలా హీరోయిన్ ఏమో ఆ ఫోటో అనేది డిలీట్ చేస్తుంది. అలా హీరో మళ్ళీ 5 years బ్యాక్ వెళ్తే హీరో వాళ్ళ నాన్న అసిస్టెంట్ ఏమో తను అనేది మొత్తం కూడా బంధించి చాలా అమ్మాయిలు అనేది తన దగ్గరకు తీసుకొని వస్తాడు. కానీ హీరో బ్లైండ్ కావడంతో తనకేం అర్థం కాక అందరు అమ్మాయిని కూడా కొట్టేస్తూ ఉంటే అప్పుడక్కడికి హీరోయిన్ వచ్చి మీరు ఇలానే చేస్తే ఖచ్చితంగా తను ఏదో ఒకటి చేసుకుంటాడు, అలాగే నేను బాస్ కూడా చెప్తే నిన్ననే కొట్టేస్తాడని అసిస్టెంట్ కి చెప్పేసరికి అసిస్టెంట్ కూడా అక్కడ ఉన్న అమ్మాయిలందరినీ కూడా తీసుకొని వెళ్ళిపోతాడు. తర్వాత హీరోయిన్ ఏమో హీరోకి మెడిసిన్ ఇద్దామని వెళ్తే హీరో ఏమో తన చెయ్యి కట్ చేసుకొని సూసైడ్ చేసుకోవాలని చూస్తాడు. కానీ అక్కడికి హీరోయిన్ వచ్చి ఎందుకు ఇలా చేస్తున్నావని చెప్తే ఏమీ లేదు నాకు ఈ లైఫ్ నచ్చట్లేదు అని చెప్పేసరికి హీరోయిన్ నుండి తన దగ్గరికి వెళ్ళి ఏమీ కాదు నేను చూసుకుంటానని చెప్తుంది. అలా హీరో కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి సరే అని తన అనేది కిస్ చేసేస్తాడు. తర్వాత వాళ్ళిద్దరు కూడా హ్యాపీగా ఉండేసరికి హీరో అనేది మొత్తం కూడా గుర్తు తెచ్చుకుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ హీరోయిన్ ఆఫీస్కి వెళ్తే
లిఫ్ట్ లో నా హీరోయిన్ అలాగే హీరోతో పాటు హీరో ఫస్ట్ లవ్ అయిన లిన్ కూడా ఉంటుంది. లిన్ ఏమో హీరోయిన్ చూసి నువ్వేనా ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన లాయర్, అలాగే తనతో పాటే ఉంటావని చెప్పేసరికి హీరోయిన్ కూడా అవునని చెప్తుంది. అలా తర్వాత లిన్ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. కానీ తనే ఫేస్ బ్యాక్ హీరోతో ఉందని లిన్ కనే తెలియదు. తర్వాత హీరో ఏమో హీరోయిన్ సపరేట్ గా పిలిపించుకొని నువ్వు ఇలా ఈ కేసుని ఎలా సాల్వ్ చేస్తావో చెప్పనేసరికి హీరోయిన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఖచ్చితంగా 90% రిజల్ట్ రావాలని చెప్పేసరికి హీరోయిన్ కూడా నా బెస్ట్ నేను చేస్తాను, అలాగే నేను ఖచ్చితంగా విన్ అవుతానని చెప్పేసరికి సరే అయితే ఓల్డ్ పర్సన్ పైన ఎలాగైనా కానీ విన్ అవ్వాలని హీరో అనేది తన తండ్రి గురించి అని చెప్తాడు. అలా హీరోయిన్ కూడా సరే అని చెప్పి బయటకు వస్తూ ఉంటే తను ఎవరు అనేది కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్తారు. అలా ఒక బేస్ దగ్గర తీసుకుని వెళ్ళిపోయేసరికి అతను నుండి నువ్వేనా ఇప్పుడు హీరోకి కొత్తగా లాయర్ గా పనిచేస్తున్నావు, అలాగే తన దగ్గర ఉన్న కొన్ని క్లూస్ ఇవ్వమని చెప్పి తన్ని టార్చర్ చేస్తూ ఉంటే అప్పుడు అక్కడికి హీరో అనేది వస్తాడు. అలా హీరో రావడం చూసిన వెంటనే హీరోయిన్ స్పృహ కింద పడిపోతూ ఉంటే తను అనేది పట్టుకుంటాడు. అలా పట్టుకొని నీకేం కాలేదు కదా అని అడిగితే హీరో నుండి ఏమీ కాలేదని చెప్పి స్పృహ తప్పి కింద పడిపోతుంది. తర్వాత హీరో అసిస్టెంట్ ఏమో తన దగ్గరకు వస్తే అప్పుడే హీరో అనేది మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తాడు. అలా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళినప్పుడు హీరో వాళ్ళ నాన్న అసిస్టెంట్ హీరోయిన్ ని చాలా గట్టిగా కొడుతూ ఉంటాడు. అప్పుడు అక్కడికి హీరో వచ్చేసి తను బ్లైండ్ అయినా కానీ ఒక నైఫ్ ని తీసుకొని నువ్వు హీరోయిన్ ఇలానే కొడితే నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటానని చెప్పి తన నైఫ్ తో బెదిరించడంతో ఆ అసిస్టెంట్ అనేది అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా హీరోయిన్ తన దగ్గరికి వెళ్ళి నేను బాగానే ఉన్నాను, ఇంకొకసారి ఇలాంటి పనులు చేయొద్దని చెప్పేసరికి హీరో కూడా సరే అంటాడు. అలా సరే అయితే నేను ఇప్పుడు మనకి న్యూ ఇయర్ వస్తుంది కదా, నీకోసం నేను ఒక మంచి డంప్లింగ్స్ చేస్తానని చెప్పేసరికి హీరో కూడా సరే అని ఇద్దరు కూడా హెల్ప్ చేసుకుంటూ ఉంటారు. అలా హీరో తప్పుగా చేస్తూ ఉంటే అలా కాదు ఇలా చేయాలని చెప్తే నాకు కనిపించదు కదా అని హీరో అడిగేసరికి సరే అయితే ఇద్దరం కలిసి కూడా చేద్దామని ఇద్దరు కూడా కలిసి చేస్తూ ఉంటారు. అలా కలిసి చేస్తూ ఉంటే హీరో అనేది చాలా హ్యాపీగా తను కూడా నేర్చుకుంటూ ఉంటాడు ఆ వంట. అలా నేర్చుకుంటూ ఉండేసరికి హీరోయిన్ అనేది మొత్తం కూడా తనకు అనేది కళలా వస్తూ ఉంటుంది. అలా అదే కళలోనే హీరో నిక్ నేమ్ అనేది పిలుస్తుంది అయాన్ అని. అలా పిలిచేసరికి హీరో ఒక క్షణం షాక్ అయ్యి ఆ వాటర్ గ్లాస్ ని తీసుకొచ్చి అక్కడ పెట్టి తన కోసం అనేది వెయిట్ చేస్తూ ఉంటాడు. అలా తనుండి న్యూ ఇయర్ రోజు మా ఇద్దరం కూడా డంప్లింగ్స్ చేసుకుందాం అయాన్ అని చెప్పేసరికి హీరో ఉండి నా పేరు నీకు ఎలా తెలుసు అంటే నువ్వే నా ఫైర్స్ ప్యాక్ నా దగ్గర ఉండిందని చెప్పేసరికి హీరో నుండి నాకు అదేం తెలియదు, నేను అసలు ఏం కూడా పిలవలేదని తను అనేది భయపడతా పద్దాలని చెప్తూ ఉంటుంది. అలా హీరో కూడా తను ఎందుకు అలా చేస్తుందని అని చెప్పి అలాగే సరే అయితే నా కోసం సేమ్ డంప్లింగ్ చేసి పెడతారని హీరోయిన్ అనేది అడుగుతుంది. అలా హీరో కూడా తప్పక చేస్తారని చెప్పి తను అనేది తిట్టుకుంటూనే చేస్తూ ఉంటుంది. నాతో ఇలాంటివి చేసిస్తున్నాడు, నేనేమైనా అలా పనులు చేసేదానిలా కనిపిస్తున్నాను అనుకుంటూ ఉంటే హీరో ఉండి నవ్వుతూ సరే అయితే మీరొక్కరే చేయొద్దండి, నేను కూడా మీకు హెల్ప్ చేస్తానని చెప్పి ఇద్దరు కూడా కలిసి చేస్తూ ఉంటారు. అలా కలిసి చేస్తూ ఉంటే అప్పుడే హీరోయిన్ కి అనేది ఫోన్ వస్తుంది. అలా ఫోన్ లోనేమో తన కూతురు ఇంకా డేంజర్ లో ఉందని తెలుసుకొని వెళ్తూ ఉంటే హీరో ఉండి నువ్వు టెన్షన్ పడొద్దు నేను నిన్ను డ్రాప్ చేస్తానని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరేని అంటుంది. అలా హీరో ఏమో తన్ని లిఫ్ట్ చేసి అలాగే హాస్పిటల్ దగ్గరికి అనేది తీసుకొని వెళ్తాడు. హాస్పిటల్ దగ్గరికి వెళ్తే పాప ఇప్పుడు పర్లేదు కొంచెం బాగానే ఉందని చెప్తే అప్పుడు అక్కడ హీరోయిన్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ బ్రదర్ అనేది చూపిస్తారు. తన పేరు వచ్చేసి క్విన్ అయి ఉంటుంది. అలా హీరోని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ఉంటే హీరోకి ఏమో తెలియకుండానే కోపం వస్తూ ఉంటుంది. అలా నేను వేరే పర్సన్ తోటి అసలు మాట్లాడను, అలాగే నాకు తెలియని వాళ్ళతో అసలు నా షేక్ కూడా ఇవ్వనని చెప్పేసరికి క్విన్ ఏమో సైలెంట్ అయిపోతాడు. అలా హీరోయిన్ ఏమో ఇద్దరిని కూడా చూస్తూ తన అనేది పాపతో మాట్లాడుకుంటూ ఉంటుంది. అలా వెంటనే హీరో తోటి ఇక్కడ నుంచి నేను వచ్చాను కాబట్టి మీరు వెళ్ళిపోండి అని చెప్పేసరికి హీరో అక్కడ నుంచి వెళ్తే క్విన్ నుండి తనైనా పాప వాళ్ళ నాన్న అని చెప్తే అవును కానీ తన ఫస్ట్ లవ్ ని పెళ్లి చేసుకున్నాడు, వాళ్ళ చాలా హ్యాపీగా ఉన్నారని చెప్తుంది. తర్వాత హీరోకి డౌట్ వచ్చి ఆ పాప అనేది హెయిర్స్ తీసుకొని DNA టెస్ట్ చేపించుంటాడు. కానీ ఆ టెస్ట్ లో నా హీరో తన ఫాదర్ కాదని రాకపోవడంతో హీరో నుండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ తన మనసులో ఎవరో DNA టెస్ట్ రిపోర్ట్స్ ని చేంజ్ చేశారో అది కూడా నా మంచికే అని తన హ్యాపీగా ఫీల్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే హీరో ఉండి నేనే తన్ని తప్పుగా ఆలోచిస్తున్నట్టున్నానేమో అనుకొని నార్మల్ అయిపోతూ ఉంటాడు. మరోవైపు ఏమో హీరో వాళ్ళ ఇంట్లో నా లిన్ అనేది చాలా కోపంగా ఉంటుంది. అవి కూడా ఒక డాక్టర్ వచ్చి పాపవి DNA టెస్ట్ రిపోర్ట్స్ అనేది చూపిస్తుంది. అది కూడా 99% మ్యాచ్ కావడంతో లిన్ కోపం వచ్చి ఇది ఎలా జరుగుతుంది, అసలు ఈ విషయం హీరోకి కూడా తెలియకూడదు, నేను హీరో వాళ్ళ మదర్ని యూజ్ చేసుకుని హీరోని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, ఇది ఎప్పటికీ కూడా జరగకూడదు అని చెప్పేసరికి డాక్టర్ ఉండి ఇది హీరోకి తెలిస్తే తను ఖచ్చితంగా కోపడతాడు కదా, అంటే నేను ఖచ్చితంగా కూడా హీరోని పెళ్లి చేసుకుంటాను, అప్పుడు నువ్వే కదా హాస్పిటల్ కి డైరెక్టర్ అవుతావు అని చెప్పేసరికి ఆ డాక్టర్ కూడా ఆశపడి సరే అంటాడు.
తర్వాత హీరో వాళ్ళ అమ్మని మీట్ అవ్వడానికి వెళ్తే అక్కడ వాళ్ళ అమ్మ ఏమో కొంచెం మైండ్ సరిగ్గా లేక ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటుంది. అలా నువ్వు లిన్నిని పెళ్లి చేసుకో బాబు, తను చాలా మంచిది, నన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది, తనతో నువ్వు చాలా హ్యాపీగా ఉంటావని చెప్పేసరికి హీరో ఉండి అసలు ఏం మాట్లాడు. అలా వెంటనే ఏం మాట్లాడకపోయేసరికి తనకు అనేది మళ్ళీ ప్రాబ్లం వచ్చేసి గట్టిగా నన్ను కొట్టొద్దు కొట్టొద్దు అని అరుస్తూ ఉంటుంది. అప్పుడు లిన్నుండి హీరో తోటి నువ్వు ఇక్కడే వెయిట్ చేయి, మీ మదర్ని నేను పడుకోబెట్టి వస్తానని చెప్పేసరికి హీరో కూడా సరే అంటాడు. కానీ ఇంకా లిన్ రాకపోయేసరికి తను అనేది ఇంటికి వచ్చి ఫుల్ గా డ్రింక్ చేస్తూ ఉంటే అప్పుడే తన అసిస్టెంట్ ఉండి మా బాస్ ని చూసుకోవాలంటే కేవలం లాయర్ తోటే అవుతుందని హీరోయిన్ కి అనేది ఫోన్ చేసి అలాగే కొన్ని పేపర్స్ తీసుకురామని చెప్పి అక్కడి నుంచి అనేది వెళ్ళిపోతాడు. అలా హీరోయిన్ వచ్చిన తర్వాత హీరో ఫుల్ గా డ్రింక్ చేయడం తోటి హీరో దగ్గరకు వెళ్ళి మీరు డ్రింక్ చేయకూడదు, అది మీకు పాయిజన్ అవుతుందని చెప్తున్నా కానీ వినకుండా అలానే డ్రింక్ చేస్తూ ఉంటే హీరోయిన్ అనేది లాగుతుంది. అలా లాగేసరికి హీరో కోపం వచ్చి తను అనేది చాలా ఫోర్స్ గా కిస్ చేస్తూ ఉంటారు. అలా ఫ్లాష్ బ్యాక్ లెక్క వెళ్ళిపోయిన వెంటనే హీరోయిన్ నుండి మళ్ళీ హీరోయిన్ బయటికి నెట్టేసి తను అనేది తీసుకొని నిన్ను బెడ్ పైన పడుకోబెడతాను రండి అని చెప్పి సోఫా లేకనే తీసుకుని వెళ్తుంది. అలా బెడ్ పైన తన్ని పడుకోబెట్టి వెళ్తూ ఉంటే హీరో ఉండి నన్ను వదిలిపెట్టి అసలు వెళ్ళొద్దని చెప్తే హీరోయిన్ కూడా సరే అని బయటకు వస్తుంది. అప్పుడు అక్కడికి లిన్ వచ్చి నువ్వు ఎందుకు హీరోని సెడ్యూస్ చేయాలనుకుంటున్నావా, నేను తన వైఫ్ నని తెలుసు కదా అని చెప్పేసరికి హీరోయిన్ ఏమో కోపంగా మాట్లాడుతూ ఉంటే లిన్ అనేది కొడుతుంది. అలా కొట్టిన తర్వాత నీ స్టేటస్ ఏదో అక్కడే ఉండని చెప్పేసరికి హీరోయిన్ కూడా అవును నేను కూడా ఒక లాయర్ని, అలాగే నా దగ్గర ప్రతి ఒక్క ప్రూఫ్స్ ఉన్నాయి, ఇప్పుడు అక్కడ హీరోకి కూడా నేను మెడికల్ ట్రీట్మెంట్ చేశాను కాబట్టి దానికి సంబంధించిన మనీ వేయండి, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతానని చెప్పేసరికి లిన్ కూడా సరే అని మనీ ఇచ్చిన తర్వాత హీరోయిన్ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అలా తను అనుకుంటుంది నువ్వు ఎప్పుడు కూడా హీరో దగ్గరికి రాలేవని కోపంగా తిట్టుకుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ హీరోకి మెలకు వచ్చి చూస్తే తన షర్ట్ పైన లిప్స్టిక్ మరకలనే ఉంటాయి. ఇదంతా కూడా లాయర్ ద్వారా నన్ను బయటకు వచ్చి లాయర్ని చూద్దామని హీరోయిన్ కోసం వెతుకుతూ ఉంటే అప్పుడే అక్కడికి లిన్ అనేది వస్తుంది. ఇదిగో నీ కోసం ఫుడ్ ప్రిపేర్ చేసాను తీసుకొని అంటే నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావని అంటే నైట్ వచ్చాను నువ్వు నన్ను వదిలిపెట్టావని చెప్పేసరికి ఈ లిప్స్టిక్ మరకలు ఎవరు అని చెప్పేసరికి లిన్ కూడా నావే అని చెప్తుంది. అలా చెప్పేసరికి హీరోకి డౌట్ వచ్చి తన అసిస్టెంట్ కి ఫోన్ చేస్తే తన అసిస్టెంట్ ఏమో అక్కడికి లాయర్ హీరోయిన్ వచ్చారు, అలాగే తనతో మీరు నైట్ ఉన్నారని చెప్పేసరికి హీరోకి తెలియకుండానే హ్యాపీ ఫీల్ అవుతుంటుంది. అలానే లిన్ పైన కూడా చాలా డౌట్స్ రావడంతో లిన్ అనేది పట్టించుకోకుండా అక్కడ నుంచి వెళ్ళిపోదాం అనుకుంటాడు. కానీ కొన్ని డాక్యుమెంట్స్ తెచ్చాయని చూసేసరికి ఆ డాక్యుమెంట్స్ అనేది చూస్తూ ఉంటే సేమ్ అంతకుముందు పాస్ట్ 5 years లోన హీరోయిన్ రాసినట్టే అనిపించేసరికి వెంటనే హీరో అనేది లిన్ దగ్గరికి వెళ్ళి కీ చైన్ ఇవ్వు మా మదర్ ఇచ్చినదని చెప్పేసరికి లిన్ కూడా సరే నా కీ చైన్ ఇస్తుంది. అలాగే నువ్వు ఇప్పటి నుంచి అంత తొందరగా నాతో పాటు రావాల్సిన పని లేదని చెప్తుంది. మరోవైపు ఏమో హీరోయిన్ తను హ్యాండిల్ చేయాల్సిన కేసు కూడా కంప్లీట్ కావడంతో నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే తను కూడా హీరో ఆఫీస్లోకి వెళ్తుంటే అలానే హీరో వాళ్ళ నాన్న కూడా వస్తూ ఉంటాడు. అలా హీరో గురించి తిట్టుకుంటూ తన అసిస్టెంట్ కి చెప్పుకుంటూ వస్తూ ఉంటే ఇద్దరు కూడా ఒకేసారి మీట్ అవుతారు. అలా ఇద్దరిని చూసిన వెంటనే హీరో వాళ్ళ నాన్న కోపం వచ్చి హీరోయిన్ అనేది తన క్యాబిన్ లేకనే తీసుకొని వెళ్ళిపోతాడు. అలా తను అంటాడు నిన్ను రావద్దని చెప్పాను కదా, మళ్ళీ 5 years తర్వాత ఎందుకు వచ్చావని చెప్పేసరికి హీరోయిన్ నుండి నాకు రావాలనిపించింది అందుకే వచ్చాను, కానీ నేను మళ్ళీ వెళ్ళిపోతాను మీరు టెన్షన్ పడొద్దని చెప్తే హీరో వాళ్ళ నాన్న అసిస్టెంట్ ఏమో కోపంగా తన్ని కొట్టడానికి వెళ్తే అప్పుడే అక్కడికి హీరో అనేది వస్తాడు. అలా హీరో వచ్చి తన్ని పట్టుకొని మీకు ఎంత ధైర్యం ఉంటే తన్ని కొట్టాలని చూస్తున్నారని చెప్పేసరికి హీరో వాళ్ళ నాన్నేమో భయపడిపోతూ ఉంటాడు. అలా భయపడుతూ మీరు తన్ని కొట్టాలనుకున్నారు కాబట్టి మీకు కూడా పనిష్మెంట్ ఉండాలి కదా అని అక్కడ ఉన్న ఒక పెన్ను తీసుకొని బెదిరిస్తూ ఉంటాడు. మరోవైపు మీ హీరోయిన్ వాళ్ళ నాన్న నన్ను ఏం చేయలేదు, తను ఎందుకు హర్ట్ చేస్తున్నాడు, హర్ట్ చేయదు చెప్పమని హీరో వాళ్ళ అసిస్టెంట్ కి చెప్తే మేడం మా బాస్ అలాంటివి ఏమి కూడా చేయరు, మీరు కోసం వెయిట్ చేయండి అని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి హీరో వచ్చిన తర్వాత హీరోయిన్ అనేది ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చేసి క్వీన్ తో మాట్లాడుతూ ఉంటే క్వీన్ నుండి నేను నీకు వేరే జాబ్ చూసుకుంటాను, అలాగే నువ్వు ఎంత వీలైతే అంత తొందరగా హీరో దగ్గర నుంచి వెళ్ళిపోయి హీరో కూడా సింగపూర్ లో వెళ్ళి తన కళ్ళకి చూపించుకొని వచ్చాడంట అని చెప్పేసరికి హీరోయిన్ డౌట్ వచ్చి మెసేజ్ చేయకూడదు అనుకుంటూ నేను మెసేజ్ చేస్తుంది. అలా మెసేజ్ చేసిన తర్వాత హీరో ఏమో తను ఎందుకు నాకు మెసేజ్ చేసింది అలాగే ఇంత మిడ్ నైట్ అని అనుకుంటూ ఉంటే తన అసిస్టెంట్ ఏమో బాస్ తను కావాలని ఏం చేయకోకుండా ఉంటుందని అంటున్నా కానీ వినకోకుండా హీరో అనేది బయటకనే వెళ్ళిపోతూ ఉంటే హీరో అసిస్టెంట్ ఉండి బాస్ ఇందులో సైన్ చేసేటివి చాలా ఉన్నాయని చెప్తున్నా కదా విన్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ హీరో అనేది కోర్టుకు వెళ్ళాలని రెడీ అవుతూ ఉంటే అక్కడికి లిన్ వచ్చి తను అనేది రెడీ చేస్తూ ఉంటాడు. అలా రెడీ చేసిన తర్వాత కోర్టు లోపలికి వెళ్ళేసరికి హీరో నుండి మొత్తం కూడా చెప్తూ ఉంటుంది. అలా హీరో గురించి మొత్తం అలాగే తను ఎన్నెన్ని బిజినెస్ చేస్తాడు అవన్నీ కూడా ఎలా సక్సెస్ అయ్యావో అలాగే అందులో ఏమి కూడా క్రిమినల్ యాక్టివిటీస్ లేవని హీరోయిన్ మొత్తం కూడా ప్రూఫ్ చేసేసరికి హీరో ఏమో అవన్నీ కూడా వింటూ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ
ఉంటాడు. మరోవైపు లిన్ కోపంగా చూస్తూ ఉంటుంది. తర్వాత కేసు అనేది సక్సెస్ అయిపోయినాక హీరోయిన్ బయటకు వచ్చి హీరోని పిలుస్తూ ఉంటే లిన్ ఏమో నీకు నైటే చెప్పాను కదా హీరో నా హస్బెండ్ అని, ఎందుకు నా హస్బెండ్ ని సెడ్యూస్ చేయాలనుకుంటున్నావు అని చెప్పేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా హీరోయిన్ అనేది తప్పుగా అనుకుంటూ ఉంటారు. అప్పుడు హీరోయిన్ ఉండి నాకు మీ హస్బెండ్ పైన ఎలాంటి ఇంటెన్షన్ కూడా లేవని చెప్పి అక్కడికి హీరో వచ్చేసరికి నేను మీ ఆఫీస్ లో నుంచి రిజైన్ చేసి వెళ్ళిపోతున్నాను, ఇదిగోండి నా రిజైన్ లెటర్ అని చెప్పి హీరో చేతిలో పెట్టి అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. అలా వెళ్ళిపోతూ ఉంటే హీరోకి అనేది తెలియకుండానే బాధ వస్తూ ఉంటుంది. అలా తను ఎందుకు ఇంత సడన్ గా రిజైన్ చేసి వెళ్ళిపోతుందని బయటకు వచ్చేసరికి హీరోయిన్ కి అనేది ఫోన్ వస్తుంది. అలా తన కూతురికి లుకేమియా వచ్చిందని, అలానే ఇప్పుడు చాలా స్పీడ్ గా రావాలని చెప్పేసరికి హీరోయిన్ నుండి షాక్ అయిపోతుంది. అలా ఇంత సడన్ గా నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలనుకుంటే నా కూతురికి ఎందుకు ఇలా వచ్చింది, అలాగే కేవలం ఒక డాక్టర్ మాత్రమే సేవ్ చేయగలని తెలుసుకొని అక్కడికి వెళ్దామని పోతే మరోవైపు మా డాక్టర్ హీరోయిన్ ఎన్ని ఫోన్స్ చేస్తున్నా కట్ చేస్తూనే హీరోయిన్ పైన కోపడుతూ ఉంటాడు. అలా అమ్మాయి తన ఒక కూతురు ఉంది, తన కోసం ఎంతో కానీ కష్టపడుతుందని చెప్పేసరికి అక్కడికి హీరోయిన్ వస్తే ఆ డాక్టర్ ఏమో నువ్వు ఫుల్ వైన్ బాటిల్ తాగితే నేను ఖచ్చితంగా మీ కూతురికి కావాల్సిన మెడిసిన్ నేను ఇస్తానని చెప్పేసరికి హీరోయిన్ కూడా తప్పక ఫుల్ మెడిసిన్ బాటిల్ అనేది తాగేస్తుంది. అలా తాగేసిన తర్వాత ఆ డాక్టర్ హీరోయిన్ పైన అడ్వాంటేజ్ తీసుకోవాలని చూసేసరికి హీరోయిన్ కోపం వచ్చి ఇంతసేపు మీరు మాట్లాడిన ప్రతి ఒక్కటి కూడా ఇందులో నేను రికార్డ్ చేసేసాను, అలాగే ఇది కూడా ఖచ్చితంగా మీరు నన్ను ఏదైనా హార్మ్ చేయాలని చూస్తే పబ్లిక్ గా మొత్తం కూడా వెళ్ళిపోతుందని చెప్పేసరికి ఆ డాక్టర్ కోపం వచ్చి తను అనేది కొట్టాలని చూస్తాడు. అలా కొట్టడానికి వెళ్ళిపోయేసరికి హీరో నుండి మళ్ళీ వార్నింగ్ ఇచ్చేసరికి అప్పుడే అక్కడికి హీరో అనేది వస్తాడు. అలా హీరో వచ్చి ఆ హోటల్ మేనేజర్ ఏమో ఇదంతా కూడా మాకు తెలియదు బాస్, మమ్మల్ని క్షమించండి అని చెప్తే ఆ డాక్టర్ ఏమో తను మీ పర్సన్ అని నాకు తెలియదు, నన్ను క్షమించండి, తను ఒక మెడిసిన్ కోసం ఇక్కడికి వచ్చిందని చెప్తున్నా కానీ వినకుండా హీరో అనేది హీరోయిన్ కార్లోకి తీసుకుని వెళ్ళిపోతాడు. అలా హీరోయిన్ ఏమో నాకు చాలా హార్ట్ గా ఉంది, అలాగే నాకు కొంచెం హెల్ప్ చేయమని హీరోని అడిగేసరికి హీరో కూడా సరే అంటాడు. అలా తర్వాత హీరోయిన్ ఏమో డైరెక్ట్ గా కిస్ అనేది చేసేస్తుంది. అలా వాళ్ళ కార్లోనే వాళ్ళు పని చేస్తూ ఉంటే నెక్స్ట్ డే హీరోయిన్ అనేది హీరో తన ఇంటికి తీసుకొని వెళ్తాడు. ఇంటికి తీసుకెళ్ళినాక హీరోయిన్ పడుకుంటూ ఉంటే హీరో ఏమో తన 5 years బ్యాక్ ఉన్న తన లవర్ ని తలుచుకొని నేను మళ్ళీ నిన్ను విడిచిపెట్టి వేరే వాళ్ళని అంత ఈజీగా లవ్ చేస్తానని అసలు అనుకోలేదు, నేను హీరోయిన్ లవ్ చేస్తున్నానేమో అని అనుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ హీరోయిన్ కి మెలకు వచ్చి వెళ్ళిపోతూ ఉంటే హీరో అనేది తన్ని పిలిచి ఇక్కడ కూర్చోమని చూపిస్తాడు. అలా హీరోయిన్ కూడా వెళ్ళి కూర్చునేసరికి అప్పుడు అక్కడికి డాక్టర్ అనేది వస్తుంది. అలా డాక్టర్ వచ్చేసి ఇదిగోండి మెడిసిన్ నేను మీకోసం తెచ్చానని చెప్పేసరికి హీరోయిన్ ఏమో కోపంగా అవి ఒక పిల్లలు కాకుండా అయ్యే టాబ్లెట్స్ ఏమోనని మెడిసిన్ దగ్గరికి వెళ్ళి టాబ్లెట్స్ అనేది వేసుకుంటుంది. ఇదిగో ఇప్పుడు నేను ఈ టాబ్లెట్స్ వేసుకున్నాను కాబట్టి మీరు ఇప్పుడు టెన్షన్ పడాల్సిన పని లేదు, అలాగే నీ వైఫ్ అలాగే లింక్ కూడా తనే ప్రెగ్నెంట్ అవుతుందని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే హీరో కోపంగా తను అనేది లాగుతాడు. అలా లాగి నువ్వు ఎందుకు నా దగ్గరకు వచ్చావు, అలాగే ఏ మోటివ్ తో ఇక్కడికి వచ్చావో చెప్పని చెప్పేసరికి హీరోయిన్ అనేది సైలెంట్ అయిపోతుంది. అప్పుడు హీరో ఉండి చూపిస్తాడు ప్రతి ఒక్కటి కూడా ఇన్ని రోజులు అవసరం ఉన్నంతసేపు నాతో ఉన్నావు, అలాగే ఇప్పుడు నా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ని కూడా డిలీట్ చేసావు, అలాగే నా అకౌంట్స్ ని కూడా డిలీట్ చేసి బ్లాక్ చేసావు ఎందుకని చెప్పేసరికి హీరోయిన్ ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ అయిపోతుంది. అలా వెంటనే హీరోయిన్ నుండి ఇదిగో నాకు ఆల్రెడీ ఫోన్ వస్తుంది నేను వెళ్ళిపోవాలని చెప్పేసరికి అలానే వాళ్ళు ఒక అగ్రిమెంట్ కూడా చేసేసుకుంటారు. మరోవైపు ఏమో లిన్ హీరో దగ్గరకు వచ్చేసి ఇప్పుడు నేను టయానికి ఉన్నాను కాబట్టి సరిపోయింది, మీ మదర్ ని సేవ్ చేశానని చెప్పి ఇప్పుడు నీకేం ఫేవర్ కావాలో అడగని హీరో అడిగేసరికి నేను నీతో పాటు నీ విల్లాలో ఉండొచ్చు, అలాగే మన ఇద్దరం కూడా క్లోజ్ గా ఉంటే మనకి ఎమోషన్స్ కూడా బాగుస్తాయి కదా అని చెప్పేసరికి హీరోకి అనేది కోపం వస్తుంది. అలా కోపం వచ్చి వెంటనే తన అసిస్టెంట్ కి ఫోన్ చేసి కనుక్కునేసరికి అంతా సీసీటీవీ ఫుటేజ్ లో చేస్తాడు. ఇదంతా కూడా వాళ్ళ మదర్ ని లిన్నే కావాలని కొడుతూ రోజు టార్చర్ చేస్తుందని తెలుసుకొని లిన్ అనేది అక్కడ నుంచి పంపించేస్తాడు. అలా పంపించేసి అమ్మనేది నిన్ను ఎప్పటికీ సేవ్ చేసుకుంటూనే ఉంటాను, మీరు టెన్షన్ పడొద్దని చెప్పి లిన్ అనేది గార్డ్స్ తో బయటకు పంపించేస్తే లిన్ ఏమో కోపంగా ఇంకా నేను ఇన్ని రోజులు చేసిన హెల్ప్ కి మర్చిపోయి కేవలం నాకు మనీ ఇచ్చాడు, తనతో పాటు ఉండే అవకాశం ఇవ్వలేదు, నేను మళ్ళీ ఇంకొక నెక్స్ట్ ప్లాన్ తో వస్తాను, అలాగే మీరు టెన్షన్ పడొద్దని ఎవరికో ఫోన్ చేసి చెప్తుంది. మరోవైపు ఏమో హీరోయిన్ దగ్గరికి క్వీన్ వచ్చి నీకు నేను ఒక జాబ్ వెతికానని చెప్పాను కదా, సరే నాతో పాటు కూడా రండి అని చెప్తే క్వీన్ ఏమో ఫస్ట్ మనం తిందామని చెప్పి క్వీన్ అనేది హీరోయిన్ వాళ్ళ ఇంటి లోపలికి అనేది వెళ్తాడు. హీరోయిన్ ఏమో డోర్ బెల్ మోగడం తోటి బయటకు వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తే అక్కడ హీరో రావడం తోటి హీరోయిన్ కూడా లోపలికి అనేది పిలుస్తుంది. అలా పిలిచినాక హీరో ఏమో తెలియకుండానే చాలా కోపంగా చూస్తూ ఉంటాడు క్వీన్ ని. అలా క్వీన్ ఏమో తనకి వెజిటేబుల్స్ అంటే ఇష్టం అని తనకు దగ్గరకు వెజిటేబుల్స్ అలాగే హీరోకి అనేది మీట్ ఇస్తూ ఉంటే హీరో ఉండి నేను కూడా వెజిటేబుల్స్ తినగలనని చెప్పి అవన్నీ తీసుకొని తింటూ ఉంటాడు. తర్వాత హీరోయిన్ దగ్గరకు వెళ్తే ఇక్కడికి క్వీన్ ఎందుకు వచ్చాడు, అలాగే తను ఇక్కడ నుంచి పంపించానని చెప్తే
హీరోయిన్ నుండి తను నా కూతురు వాళ్ళ ఫాదర్ కాబట్టి నాతో పాటే ఉంటారు, మీరు టెన్షన్ పడాల్సిన పని లేదని అంటూ ఉంటే అప్పుడే హీరో కోపం వస్తుంది. అలా హీరో కూడా తన గురించి ఆలోచిస్తూ ఉండేసరికి హీరోయిన్ కూడా ఇప్పుడు ఎలాగో పాపకి హీరో బ్లడ్ కావాలి కాబట్టి తన సొంత ఫాదర్ కాబట్టి హీరో తోటి ఒక కాంట్రాక్ట్ చేసుకుందామని 3 days కాంట్రాక్ట్ గర్ల్ ఫ్రెండ్ గా ఉంటానని చెప్పేసరికి హీరో కూడా చాలా హ్యాపీగా ఒప్పేసుకుంటాడు. అలా ఫస్ట్ కండిషన్ హీరోయిన్ ఆఫీస్కి రావడం తోటి తన ఆఫీస్కి అనేది వెళ్తుంది. అలా కోపంగా నేను ఆల్రెడీ రిజైన్ చేశాను, మళ్ళీ నన్ను ఆఫీస్కి పిలిపించాల్సిన పని లేదని చెప్తే హీరో తన చెప్పేటివేమీ కూడా వినిపించుకోకుండా చాలా స్పీడ్ గా బయటికి అనేది తీసుకుని వస్తాడు. అలా తన కోసం ఫైర్ వర్క్స్ అరేంజ్ చేపించి చూపిస్తూ ఉంటే అప్పుడే హీరోకి అనేది ఫోన్ వస్తుంది. అలా తను అంటాడు, మీకోసం మీరు 5 years బ్యాక్ నుంచి వెతుకుతున్న అమ్మాయి దొరికింది, తన ఇంటి దగ్గరకు కూడా వచ్చిందని చెప్పేసరికి తన అసిస్టెంట్ హీరో కూడా నాకు పని ఉందని హీరోయిన్ చెప్పి అక్కడి నుంచి అనేది వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయినాక హీరో అనేది తన ఇంటికి వెళ్తే అసిస్టెంట్ ఒక పేపర్ అనేది ఇస్తాడు. అలా హీరోయిన్ రాసిన దానిలాగా కనిపించేసరికి ఆ అమ్మాయి అనేది ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. అక్కడికి లిన్ వచ్చి ఒక అమ్మాయి దగ్గరికి, ఇదిగో సేమ్ హీరోయిన్ రాసిన హ్యాండ్ రైటింగ్ లాగే ఉంటుంది, ఇలానే నువ్వు కూడా రాయాలి. అలా ఇప్పుడు నువ్వు హీరోయిన్ ఐడెంటిటీతో వెళ్తున్న 5 years బ్యాక్ హీరోయిన్ ఎలా అయితే ఉండేది ఇప్పుడు నువ్వు అలానే ఉండాలి, ఇప్పుడు నీకు యాక్సిడెంట్ అయింది అలాగే నీకేమి కూడా గుర్తులేదు అనే విధంగా యాక్టింగ్ చేయాలని చెప్పేసరికి ఆ అమ్మాయి కూడా సరైన ఒప్పుకుని ఉంటుంది. అలా ఒప్పుకునేసరికి హీరో కూడా మొత్తం కూడా ఆ అమ్మాయి 5 years నాతో ఉన్నదని హీరో నమ్మేస్తాడు. అలా తనకి యాక్సిడెంట్ అవ్వడం ద్వారా తనకి ఏం గుర్తులేదు అనుకుంటూ ఉంటాడు. తర్వాత హీరో అసిస్టెంట్ ఇప్పుడు మీరు హీరోయిన్ తో ఎలా ఉంటారని చెప్తే తనతో నేను ఉండాలో లేదో ఆలోచిస్తానని చెప్పి ఒక కేక్ తీసుకొని హాస్పిటల్ దగ్గరికి అనేది వెళ్తాడు. అక్కడికి వెళ్ళేసరికి హీరో నుండి మీరు మళ్ళీ మీట్ అవ్వాల్సిన పని లేదు, అలాగే మన కాంట్రాక్ట్ కూడా అవసరం లేదని చెప్పి హీరోని అక్కడ నుంచి అనేది పంపించేస్తుంది. అలా పాప దగ్గరకు వస్తే హీరోయిన్ ఏడుస్తూ ఉండేసరికి అమ్మ మీరు ఎందుకు ఏడుస్తున్నారు చెప్పండి, అలాగే నేను కూడా మీకు హెల్ప్ చేస్తానని చెప్పేసరికి హీరోయిన్ అనేది ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి డాక్టర్ వచ్చేసి మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఫాదర్ది బోన్ మ్యారో అన్న కావాలి లేదంటే మీ కడుపులో ఉన్న పాపదైనా అని చెప్పేసరికి హీరోయిన్ నుండి సరే అని ఆలోచిస్తూ ఉంటుంది. మరోవైపు ఏమో హీరో అనేది తనకు అంతకుముందు హీరోయిన్ పరిచయం చేసిన ఒక అంకుల్ దగ్గరికి అనేది వెళ్తారు. తన పేరు వచ్చేసి హీరో ఉంటుంది. అలా హీరో వచ్చేసి మీరు హీరోయిన్ ఇక్కడికి పంపించారు కదా, తన గురించి మొత్తం తెలుసు అంటావు, నువ్వు తెలుసు తను చాలా మంచి అమ్మాయి, అలాగే తనకి ఇంకా పెళ్లి కాలేదు కానీ ఒక పాప ఉందని చెప్పేసరికి హీరో చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. అలా క్విన్ తన హస్బెండ్ కాదని డైరెక్ట్ గా ఇంటికి అనేది వెళ్తాడు. ఇంటికి వెళ్ళి హీరోయిన్ తోటి నీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పేసరికి సరే అని తను అనేది లోపలికి తీసుకొని వెళ్ళిపోతాడు. అలా క్విన్ నీ హస్బెండ్ కాదు అలాగే పాప కూడా సొంత ఫాదర్ కాదు కదా అని చెప్తే హీరోయిన్ అనేది అసలు ఏం మాట్లాడదు. అలా అయితే సరే ఇప్పుడు నేను కూడా పాప బాధ్యత నేనే తీసుకుంటానని చెప్పేసరికి హీరోయిన్ కూడా ఎలాగో హీరో బోన్ మ్యారో కావాలి కాబట్టి ఖచ్చితంగా తనతో పాటే ఉండాలని చెప్పి హీరో అనేది సరే అయితే మళ్ళీ కూడా మన కాంట్రాక్ట్ స్టార్ట్ చేసుకుందాం అని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరైన ఒప్పేసుకుంటుంది. అలా తర్వాత 5 years నుంచి హీరోతో పాటే ఉన్నా కానీ ఇప్పుడు ఎలా ఉండాలో అర్థం కాక హీరోయిన్ అనేది టెన్షన్ పడుతూ ఉంటుంది. వాళ్ళిద్దరు కూడా అలా కిస్ చేసుకుంటూ నైట్ అనేది స్పెండ్ చేసేస్తారు. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ హీరోయిన్ హీరో కోసం వెతుక్కుంటూ హీరోయిన్ దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. అలా డాక్టర్ ఇలా చెప్పాడని చెప్పేసరికి హీరో ఉండి నేను సేవ్ చేస్తాను తన్ని, అలాగే నువ్వు టెన్షన్ పడొద్దని చెప్పి నాతో పాటే ఉండి ఇక్కడే అని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని అంటుంది. అలా నెక్స్ట్ డే హీరోయిన్ హీరో కోసం లంచ్ బాక్స్ తీసుకుని వెళ్తే హీరో ఏమో తన ఆఫీస్ లోనే రొమాన్స్ చేస్తూ ఉంటాడు హీరోయిన్ తోటి. హీరోయిన్ కూడా అసలు ఏ హెడ్ చెప్పదు, ఎందుకంటే తనకి హీరో బోన్ మ్యారో కావాలని హీరో తోటి సరే అని ఒప్పుకుంటూ ఉంటుంది. అలా వెంటనే హీరో ఏమో ఇన్ని రోజులు కూడా నా ఐడి బ్లాక్ చేసావు కాబట్టి వెంటనే యాక్టివ్ చేయని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని చెప్తుంది. అలా వాళ్ళిద్దరు కూడా అక్కడ చాలా హ్యాపీగానే స్పెండ్ చేస్తూ ఉంటారు. అలానే సారీ కూడా అని చెప్పేసరికి హీరో కూడా సరే అని ఒప్పుకుంటాడు. అలా నైట్ కూడా హీరోయిన్ తో పాటే తను వదిలిపెడితే ఎక్కడ నుంచి వెళ్ళిపోతుందేమని హీరో అనేది భయపడిపోతూ ఉంటాడు. అలా హీరోయిన్ నుండి నువ్వు నిజంగా నన్ను ఇష్టపడుతున్నావు అని అడిగితే హీరో కూడా అవును నేను నిజంగానే ఇష్టపడుతున్నాను, అలాగే నీకోసం నేను ఏమైనా చేస్తానని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అంటుంది. అప్పుడే హీరోకి కూడా ఫోన్ వస్తుంది. తను హీరోయిన్ ప్లేస్ లో డూప్లికేట్ గా ఉన్న అమ్మాయి పేరు చెన్నై ఉంటుంది. అలా చెన్నై ఆల్రెడీ ఇక్కడ సూసైడ్ అటెంప్ట్ చేసుకునింది, మీరు తొందరగా రండి అని చెప్పేసరికి హీరో కూడా సరే అంటాడు. అలా హీరోయిన్ నుండి సరే అయితే నువ్వు ఇప్పటి నుంచి వెళ్ళాలి కదా అక్కడికి వెళ్ళని చెప్పేసరికి హీరో కూడా అసలు ఏం హీరోయిన్ తో మాట్లాడుకోకుండా ఇంటికి అనేది వెళ్తాడు. అలా చెన్నైకి హెల్త్ బాగాలేదని డాక్టర్ చెక్ చేసేసరికి ఇప్పుడు తను ఏమైందని అంటే తను సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది, అలాగే తనతో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసరికి చెన్ను కూడా నాకు కొన్ని మెమరీస్ గుర్తొస్తున్నాయి, మన ఇద్దరం కలిసి తిరిగినటువంటి చెప్తూ ఉంటుంది. అలా అమ్మాయి చెప్పేటివి ఏమి కూడా పట్టించుకోకుండా అక్కడనే ఉండిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ హీరోయిన్ కోసం వెతుకుతూ వస్తూ ఉంటే అది
క్వీన్ వాళ్ళ ఇల్లు అని తెలుసుకుని అక్కడికి క్వీన్ రావడంతో మిమ్మల్ని మర్చిపోవాలని తను మా ఇంటి దగ్గరకు వచ్చింది. అలాగే మీరు ఎప్పుడు కూడా ఇక్కడికి రావద్దని అని చెప్తున్నా కానీ హీరో అనేది పట్టించుకోడు. అలా హీరోయిన్ కోసం కేక్ తెచ్చింటే హీరోయిన్ తనతో మాట్లాడలేదని చెప్పి ఆ కేక్ని కూడా పట్టించుకోకుండా అక్కడి నుంచి అనేది వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోతే హీరోయిన్ ఏమో ఒక రూమ్ లెక్క అనేది వెళ్తుంది. అక్కడ అన్ని చాలా రోజెస్ అన్ని కూడా డెకరేట్ చేసి ఉండడం చూసి తను అనేది చాలా హ్యాపీ ఫీల్ అయిపోతూ ఉంటుంది. ఇవన్నీ కూడా తను నా కోసమే ప్రిపేర్ చేశాడు, ఇది కూడా హీరోనే చేశాడు అనుకొని తను హ్యాపీగా ఇల్లు మొత్తం కూడా తిరిగేస్తూ ఉంటుంది. అదంతా కూడా అయిపోయినాక హీరోయిన్ అనేది మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం, అలాగే 3 days కూడా కంప్లీట్ అయిపోయింది కదా అని చెప్పి అబ్రాడ్కి వెళ్ళిపోవాలని తను అనేది ఫ్లైట్ కూడా టికెట్ బుక్ చేసుకుంటుంది. అలాగే వెంటనే హీరోకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా డిలీట్ చేస్తుంది. అలా డిలీట్ చేసిన వెంటనే హీరో కూడా హీరోయిన్ వెళ్తుందని తెలుసుకొని తన కార్ అనేది ఓవర్టేక్ చేసి హీరోయిన్కి అనేది అడ్డం వెళ్తాడు. అలా వెళ్ళి తను అనేది టైట్ గా హక్ చేసుకొని చాలా జాగ్రత్తగా ఉండు, అలాగే నన్ను ఎప్పటికీ కూడా మర్చిపోద్దని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని అంటుంది. అలా నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు, అలాగే నీ వైఫ్ తో కలిసి హ్యాపీగా ఉండని చెప్పేసరికి హీరో అనేది ఏం మాట్లాడు. అలా హీరోయిన్ అబ్రాడ్కి వెళ్ళిపోయినాక హీరో అనేది తను ఏమైనా మెసేజ్ చేసిందేమో అలాగే ఏమైనా ఫోన్ చేసిందేమో అని చెక్ చేస్తూ ఉంటే అసలు ఏమీ కూడా ఉండవు. అలా హీరో కూడా సరే అయితే నేను ఒక మెసేజ్ చేద్దామని మెసేజ్ చేస్తే తన నోటిఫికేషన్ అనేది బ్లాక్ అని వస్తుంది. అది తెలుసుకుని హీరో కోప్పడుతూ ఉంటాడు. మరోవైపు ఏమో హీరోయిన్ తన బెస్ట్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి హీరోతో అలాగే జరిగినది మొత్తం కూడా చెప్పేసరికి తన బెస్ట్ ఫ్రెండ్ నుండి నువ్వేం చేసుకున్నా కానీ నేను నీకు సపోర్ట్ చేస్తాను, అలాగే ఇవి ఒకసారి తిని చూడని చెప్పేసరికి తనకు అనేది వామిటింగ్ వస్తున్నట్టు ఉంటుంది. అప్పుడు అది చూసిన తన బెస్ట్ ఫ్రెండ్ ఏమో నువ్వేమైనా ప్రెగ్నెంట్ అని అంటే తన హీరోయిన్ కూడా డౌట్ వచ్చి సరే హాస్పిటల్కి వెళ్తారు. అలా తను ప్రెగ్నెంట్ అని తెలుసుకుని హీరోయిన్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఎందుకంటే పాప హెల్త్ కూడా ఇప్పుడు క్యూర్ అవుతుందని తెలుసుకుని తను హ్యాపీగా ఫీల్ అయ్యి తన బెస్ట్ ఫ్రెండ్ కూడా నువ్వు అస్సలు టెన్షన్ పడద్దు, నేను నీతో పాటే ఉంటాను, అలాగే హీరో నిన్ను ఎప్పుడు కూడా కనుక్కోలేదని చూస్తాడు. మరోవైపు ఏమో హీరో అనేది అసలు పడుకోకుండా హీరోయిన్ మెసేజ్ చేసిందేమని అలాగే నేను చేసిన మెసేజ్లకు కూడా రిప్లై ఇచ్చిందేమని చూసుకుంటూ ఉంటే ప్రతి వచ్చిన నోటిఫికేషన్ కూడా చూస్తూ ఉంటాడు. కానీ హీరోయిన్ నుంచి రాకపోవడంతో కోపంగా తిట్టుకుంటూ ఉంటుంది. మరోవైపు ఏమో హీరో కూడా సేమ్ అదే పొజిషన్ లో ఉంటుంది. కానీ తను ఎవరికి చెప్పుకోలేక ఫోన్ అక్కడి నుంచి పెట్టేస్తే అప్పుడే పాప హీరోకి ఫోన్ చేసి అంకుల్ ఆల్రెడీ మాకు ఇంకొక పాప వస్తుంది, తన హాస్పిటల్కి వెళ్ళొచ్చిందని చెప్పేసరికి హీరో పడుకున్నోడల్లా లేస్తాడు. అలా కోపంగా లేచేందుకు క్వీన్ అలాగే హీరోయిన్ కూడా ఒక బేబీ ప్లాన్ చేసుకుంటున్నారో ఏమి నాకు చెప్పకుండా కానీ కోపంగా ఫీల్ అయ్యి వేరే అకౌంట్ నుంచి హీరోయిన్కి అనేది ఫోన్ మెసేజ్ చేస్తాడు. అలా హీరోయిన్ కూడా ఎవరో ఫ్రెండ్ అనుకొని మెసేజ్ చేసి అలాగే మీరెవరో నాకు తెలియదు, అలాగే ఇంకొకసారి మెసేజ్ చేద్దానని చెప్తే హీరో కూడా సరే అని ఫోన్ పెట్టేస్తాడు. అప్పుడు హీరో కోపంగా నన్ను కూడా తను గుర్తుపట్టలేదా, ఇన్ని రోజులు నాతో ఉండని చెప్పి వెంటనే నేను కూడా అబ్రాడ్కి వెళ్ళిపోవాలని హీరోయిన్ దగ్గరికి అనేది వెళ్తాడు. అలా డైరెక్ట్ గా హీరోయిన్ మీట్ అయిన వెంటనే హీరోయిన్ నుండి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని చెప్తే నేను వచ్చింది కూడా కేవలం నీకోసం కాదు బిజినెస్ కోసం అని చెప్పేసరికి హీరోయిన్ నుండి కోపంగా చూస్తుంది. కాదు నేను నీకోసమే వచ్చింది, అలాగే నేను ఇక్కడే ఉండాలనుకుంటున్నానని చెప్తే నువ్వు ఇంకా చిన్న పిల్లల్లాగా బిహేవ్ చేయదు, ఇక్కడ నుంచి వెళ్ళిపోని తను వెళ్ళిపోతున్నా కానీ హీరో అనేది వినుకోకుండా తను చాలా ఫోర్స్ గానే కిస్ చేస్తూ ఉంటాడు. మరోవైపు ఏమో పాపకి బర్త్డే కావడంతో పాపకి ఎంతో ఇష్టమైన స్ట్రాబెరీ కేక్ తీసుకొచ్చి తనకనే తినిపిస్తూ ఉంటే హీరోయిన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అలా హీరో కూడా మళ్ళీ తనకనే ప్రపోజ్ చేస్తే హీరోయిన్ నుండి అసలు ఒప్పుకోకుండా నువ్వు వెళ్ళి నీ రూమ్ లో పడుకో, అలాగే నేను కూడా సపరేట్ గానే పడుకుంటానని చెప్పేసరికి హీరో కూడా సరే అని తనతో కాకుండా దూరం వెళ్ళని తన రూమ్ లెక్కనే వెళ్ళిపోతాడు. అలా తన గురించి ఆలోచిస్తే ఎలాగైనా కానీ నా గురించి మొత్తం కూడా చెప్పేయాలి, అలాగే తనకు ప్రపోజ్ కూడా చేయాలని చెప్పి నెక్స్ట్ డే మార్నింగ్ హీరోయిన్ ఒక కార్ దగ్గరకనే తీసుకుని వెళ్తాడు. అలా తీసుకుని వెళ్ళిపోయేసరికి హీరోయిన్ కనే ప్రపోజ్ చేస్తూ ఉంటే హీరోయిన్ నుండి అసలు యాక్సెప్ట్ చేయకుండా ఉంటుంది. అలాగే నాకు ఫ్రీడమ్ అంటేనే చాలా ఇష్టం, కానీ నేను ఎప్పుడు కూడా నీతో ఉండలేనని చెప్తే కానీ వినకుండా ఉంటుంది. అయితే సరే నాతో పాటు కూడా సిటీకి వచ్చేసాయి అని చెప్తే హీరోయిన్ అస్సలు ఒప్పుకోదు. అలా ఒప్పుకోకపోయేసరికి అప్పుడే క్వీన్ కూడా అక్కడికి రావడంతో మళ్ళీ క్వీన్ మా కార్లోకి వస్తాడేమని కోపంగా తను వెళ్ళిపోతాడు. ఎందుకంటే క్వీన్ కూడా హీరోయిన్ అంటే ఇష్టమని హీరోకనే తెలుస్తుంది. అలా ఈవినింగ్ అయిన తర్వాత హీరో ఏమో డైరెక్ట్ హీరోయిన్ కనే మ్యారేజ్ ప్రపోజ్ చేసేసరికి హీరోయిన్ కూడా సరే అయితే మ్యారేజ్ అంటున్నావు కాబట్టి నేను ఒప్పుకుంటానని చెప్పి అలాగే 5 years నుంచి తను ప్రేమిస్తున్నందుకు హీరో ఇన్ని రోజులుగా ప్రపోజ్ చేస్తుండడంతో తను అనేది తన ప్రపోజ్ అనేది ఒప్పుకుంటుంది. అలా ఒప్పుకున్న వెంటనే హీరో ఏమో చాలా హ్యాపీగా హీరోయిన్ రూమ్ లోకి వెళ్ళి తన వస్తువులన్నీ కూడా అదే రూమ్ లో సర్దేస్తాడు. అలా ఈ కోట్ నాకు సెట్ అవుతుందని హీరోయిన్ అడుగుతూ ఉండేసరికి మ్యారేజ్ కోసం ఇది చాలా బాగుంటుందని హీరోయిన్ అనేది చెప్తూ ఉంటుంది. అలాగే ఇంకా నీ కోసం ఏమైనా డ్రెస్ కావాలని చెప్తే అందులో ఉన్న ఒక రింగ్ తీసుకొని హీరోయిన్ అనేది పెడతాడు. అలా మనం ఎంత తొందర అయితే అంత తొందర పెళ్లి చేసుకుందాం, అలాగే నా లైఫ్ లాంగ్ నువ్వే ఉంటావని చెప్పేసరికి హీరోయిన్ కూడా ఇది చాలా బాగుందని అంటుంది. అలా వాళ్ళిద్దరు కూడా హక్ చేసుకుంటారు.
చేసుకొని ఉంటే అప్పుడే హీరోయిన్ కూడా నాకు ఆఫీస్ వర్క్ ఉందని వెళ్ళిపోదాం అనుకుంటుంది. మరోవైపు ఏమో హీరోయిన్ ఇదంతా కూడా తన బెస్ట్ ఫ్రెండ్కి చెప్పాలని అనుకుంటుంది. అలా తన బెస్ట్ ఫ్రెండ్కి అలాగే క్విన్కి కూడా చెప్తే క్విన్ ఏమో చాలా కోపంగా, ఇన్ని రోజులు నిన్ను టార్చర్ చేశారు, నువ్వు ఎలా ఉంటావో కూడా తెలియదు, అలాంటిది తను నీకు ప్రపోజ్ చేసేసరికి ఇంత ప్రపోజ్ చేస్తే నువ్వెలా ఒప్పుకుంటున్నావు, ఇన్ని రోజులు టార్చర్ చేసింది మర్చిపోయావని క్విన్ చెప్తున్నా కానీ వినకుండా ఉంటుంది. మరోవైపు మళ్ళీ హీరోకి ఫోన్ చేసేసి నేను ఆల్రెడీ వచ్చేసాను, అలాగే ఇప్పటి నుంచి మీ అమ్మని అసలు హర్ట్ చేయనని చెప్పేసరికి హీరో కూడా నువ్వు టెన్షన్ పడాల్సిన పని లేదు, అలాగే నిన్ను పికప్ చేసుకోవడానికి హీరో వస్తాడని చెప్పి తన అసిస్టెంట్కి కూడా చెప్తాడు. తర్వాత హీరోయిన్ వచ్చి హీరోకి టై కడుతూ ఉంటే హీరో ఏమో నాతో పాటు కూడా రావా నా దగ్గరికి అని చెప్తే, లేదు నాకు ఇక్కడ చాలా పనులున్నాయి, అలాగే పాపని అలాగే బేబీని కూడా ఎగ్జామినేషన్ చేయించుకోవడానికి హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పేసరికి హీరో కూడా సరే అయితే ఈ రోజు ఒక్క రోజు ఇక్కడే ఉండి నెక్స్ట్ నేను వెళ్ళిపోతానని చెప్తాడు. అలాగే హీరోయిన్ కూడా సరే అంటుంది. తర్వాత హీరోయిన్ పడుకున్నాక వెంటనే హీరో తన అసిస్టెంట్కి ఫోన్ చేసి ఫ్లైట్ టికెట్ బుక్ చేయమని చెప్తే సరే బాస్ అని వింటాడు. అలా హీరోయిన్ పడుకునిందని తను పడుకోబట్టి హీరో అనేది తన హోమ్ టౌన్ అనేది వెళ్తాడు. అలా వెళ్ళినాక అసిస్టెంట్ ఏమో బాస్ మేడం రాలేదని అంటే రాలేదని చెప్పి హీరో తన వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళి ఇదిగో అమ్మ నీ కోడలు అని చెప్తే వాళ్ళ మదర్ ఏమో తను కాదు లిన్నీనే నువ్వు పెళ్లి చేసుకోలేదు, తనే నా డాటర్ ఇన్ లా నేను ఒప్పుకున్నాను కదని చెప్తున్నా కానీ హీరో అనేది వినడు. మరోవైపు హీరోయిన్కి ఫోన్ చేసేసి నువ్వు బాగానే ఉన్నావు కదా, ఫుడ్ తిన్నావు కదా అని చెప్పేసరికి హీరోయిన్ కూడా తనకు పంపించిన ఫుడ్ చూసి ఇది చాలా బాగుందని చెప్తుంటుంది. సరే అయితే నేను టుమారో నీ కోసం వస్తానని చెప్పేసరికి అలాగే అఫీషియల్ గా మనం పెళ్లి చేసుకుందామని అంటే హీరోయిన్ కూడా సరే అంటుంది. అంతలోనే హీరోయిన్ అనేది ఒకరు కిడ్నాప్ చేసి ఇదంతా కూడా హీరోనే చేపించాడు, అలాగే తన లిన్నీని పెళ్లి చేసుకోవడానికి నీ అడ్డం లేకుండా ఇలా చేశాడని చెప్పేసరికి హీరోయిన్ అస్సలు నమ్మదు. సరే అయితే నువ్వు నమ్మకపోతే ఇదిగో ప్రూఫ్స్ అని చూపిస్తూ ఉంటాడు. మరోవైపు ఏమో హీరోయిన్ కి ఎంత ఫోన్ చేస్తే నా ఫోన్ అనేది తగలదు. అలా తగలకపోక కేవలం స్విచ్ ఆఫ్ అని వస్తూ ఉంటే ఇలా కాదని చెప్పి అలాగే తను ఎవరో చంపేశారని తెలుసుకొని వెంటనే అబ్రాడ్కి వెళ్ళాలని అబ్రాడ్కి అనేది వస్తాడు. అలా వచ్చేసరికి క్విన్ కోపం వచ్చి ఇదిగో పేపర్స్ కూడా అందులో ఉన్నది నీ హీరోయిన్ కడుపులో ఉన్నది కూడా నీ రక్తం ఒకసారి చూడు అని చెప్పి మొత్తం కూడా చెప్తాడు. అలాగే 5 years నీ కోసం కష్టపడిందని చెప్పేసరికి 5 years ఏం జరిగిందని చెప్తే మళ్ళీ క్విన్ అనేది మధ్యలో ఆపేస్తాడు. అలాగే నువ్వే తనకి కొంతమందిని రౌడీస్ పంపించి హీరోయిన్ చంపేయమని చెప్పావంట కదా తన కడుపులో బేబీ కోసం అని చెప్పేసరికి హీరో నమ్మడు. అలా క్విన్ కూడా వాయిస్ రికార్డింగ్ చూపించేసరికి హీరోకి తను ఇలా చేయకోకుండా నా పైన నిందొచ్చిందని అలాగే హీరోయిన్ చనిపోయిందని తెలుసుకొని ఏడ్చుకుంటూ బయటకు అనేది వస్తాడు. కానీ మరోవైపు ఏమో హీరోయిన్ బతికే ఉంటుంది. అలాగే బేబీ కూడా సేఫ్ గా ఉండడంతో పాపని హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ హీరోయిన్ దగ్గరకు తీసుకుని వెళ్ళిపోయేసరికి పాప ఏమో అమ్మ ఇప్పుడు నీకు బాగానే ఉంది కదని అంటే అవును నాకు బాగానే ఉంది, అలాగే నువ్వు టెన్షన్ పడద్దు కడుపులో ఉన్న పాప కూడా చాలా బాగుందని చెప్తుంది. అలా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళేసరికి ఇదంతా కూడా హీరో చేపించాడు. అలాగే నేను ఒక లాయర్ని ఎలా డీల్ చేయాలో కూడా నాకు తెలుసు అని చెప్పేసరికి అంతటితో ఆగని ఆ పర్సన్ నేను నీకు హెల్ప్ చేస్తానని హీరోయిన్ చెప్తే సరే నీ కింది కొంగి తన కోసం అనేది అలాగే ఒక షూలో ఒక సీసీ కెమెరా ఉందని తెలుసుకునేసరికి ఆ కెమెరా తీద్దామని అంటే వెంటనే క్విన్ అనేది హీరోయిన్ తన అనేది కొట్టేస్తుంది. అలా కొట్టేసి అక్కడ నుంచి తప్పించుకొని వస్తుంది. ఇదంతా కూడా లిన్నే చేసిందని హీరో తెలుసుకొని తను అనేది చంపాలని చూస్తాడు. అలా చంపాలని చూస్తే లిన్నేమో సరే అయితే నువ్వు నన్ను అసలు చంపలేవు, అలాగే నన్ను చనిపోతే మీ మదర్ కూడా చనిపోతారని చెప్పేసరికి హీరోకి అనేది అర్థం కాదు. అలా తను వదిలిపెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయినాక హీరో ఏమో హీరోయిన్ దగ్గరికి వెళ్తే హీరోయిన్ నుండి నేను అసలు నేను మీట్ అవ్వాలనుకోవట్లేదు ఇక్కడ నుంచి వెళ్ళిపోయి అని చెప్తే హీరో కూడా సరే అని అక్కడి నుంచి అనేది వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయినాక క్విన్ ఏమో చాలా హ్యాపీగా వాళ్ళిద్దరికి కూడా బ్రేకప్ అయిందని హీరోయిన్ దగ్గరికి వెళ్తాడు. హీరోయిన్ దగ్గరికి వెళ్ళి మా మదర్ కూడా హెల్త్ బాగాలేదు, నా కోసం ఒక ఫేక్ మ్యారేజ్ లాగా మన పెళ్లికి ఒప్పుకుంటావని చెప్పేసరికి హీరోయిన్ కూడా ఏం చేయాలో తెలియక సరే అని ఒప్పుకుంటుంది. అలా ఒప్పుకున్న తర్వాత నువ్వేం టెన్షన్ పడద్దు, ఇది కేవలం ఫేక్ మాత్రమే, మా మదర్ కోసము, తన హెల్త్ బాగాలేదు ఎన్ని రోజులు ఉంటుందో కూడా తెలియదు అని చెప్పేసరికి హీరోయిన్ ఒప్పుకుంటుంది. అలాగే ఇదంతా కూడా హీరోయిన్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ కదా తెలీదు. అలా తెలియక కొన్ని ఫొటోస్ అన్ని కూడా చూపిస్తూ ఉంటే హీరోయిన్ కూడా ఒకటి అనేది బుక్ చేస్తుంది. హీరోయిన్ కూతురు అమ్మ నేను బొమ్మలు చూడాలి ఒకసారి ఫోన్ ఇస్తామని చెప్పేసరికి పాప ఏమో సరే అని అంటుంది. తర్వాత పాప ఫోన్ తీసుకొని డైరెక్ట్ గా హీరోకి ఫోన్ చేసి హీరోతో మాట్లాడుతుంటుంది. మా మదర్ పెళ్లి చేసుకోవాలనుకుంటుందంటే నేను చాలా నిన్ను మిస్ అవుతున్నానని చెప్పేసరికి హీరో కూడా మిస్ అవుతున్నాను, మీ మదర్ ఏం చేస్తుందని అంటే మా మదర్ పెళ్లి కోసం ప్రిపేర్ అవుతుంది, అలాగే క్విన్ అంకుల్ ని పెళ్లి చేసుకుంటుందంట అని చెప్పేసరికి హీరో ఏమో ఫస్ట్ షాక్ అయినా కానీ బాబు ఎలా ఉన్నాడు కడుపులో అంటే బాగానే ఉన్నాడని చెప్తుంది. అలా వెంటనే పెళ్లి గుర్తొచ్చేసరికి వెంటనే హీరోయిన్ దగ్గరికి వెళ్ళి తీసుకురావాలని అంటాడు. మరోవైపు క్విన్ ని పెళ్లి చేసుకోవడానికి అంతా కూడా రెడీ హీరోయిన్ అనేది పెళ్లికి ఒప్పుకోవాలని చెప్తూ ఉంటే అప్పుడే అక్కడికి హీరో అనేది వస్తాడు. అలా చాలా కోపంగా వచ్చి తను అసలు పెళ్లికి యాక్సెప్ట్ చేయదని చెప్పి అలాగే
క్విన్ కొట్టి హీరోయిన్ అనేది అక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు క్విన్ నుండి నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని అంటే నీకోసమే చేస్తున్నానని చెప్పి హీరోతో పాటు వెళ్ళిపోతుంది. అలా హీరోతో పాటు వెళ్ళిపోతూ ఉంటే క్విన్ వైపు చూసి నువ్వు జాగ్రత్తగా ఉండని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కానీ క్విన్ ఏమో చాలా కోపంగా ఉంటాడు. మరోవైపు ఏమో హీరో సరే అయితే నువ్వు వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు కదా, నన్ను చంపేసి వేరే వాళ్ళని పెళ్లి చేసుకొని తన దగ్గర ఉన్న ఒక నైఫ్ ని తీసుకొని హీరోయిన్ చేతికి అనేది ఇస్తుంది. అప్పుడు హీరోయిన్ ఏమో పొడవకపోయినా హీరో బలవంతంగా తన చేతితో పొడుచుకుంటూ ఉంటాడు. అప్పుడు హీరోయిన్ కోపం వచ్చి ఆ నైఫ్ ని తీసేసి బ్లడ్ కాకుండా గట్టిగా పట్టుకుంటుంది. అలా తన హాస్పిటల్ తీసుకుని వెళ్ళిపోయినాక ఫస్ట్ ఎయిడ్ చేస్తే హీరోయిన్ నుండి నేను మెడిసిన్ వేసుకోనని చెప్తే హీరోయిన్ నుండి నువ్వు మెడిసిన్ వేసుకోకపోతే ఇక్కడ నుంచి వెళ్ళిపోతాని చెప్పేసరికి హీరో అనేది ఆ మెడిసిన్ వేసుకుంటాడు. అలా మెడిసిన్ వేసుకున్నాక హీరోయిన్ తనకి షర్ట్ వేస్తూ ఉంటే అక్కడున్న డాక్టర్ ఏమో వీళ్ళేంది ఇంత స్ట్రేంజ్ గా బిహేవ్ చేస్తున్నారు అని అంటే అసిస్టెంట్ ఉండి నవ్వుతూ ఉంటాడు. తర్వాత హీరో అనేది పాప దగ్గరికి వెళ్ళి పాప ఉండి క్విన్ మా సొంత ఫాదర్ కాదు, కేవలం నాతో అలా మాట్లాడతాడు అంతే, కానీ నాకు ఇప్పుడు 5 years అని చెప్పేసరికి మొత్తం కూడా డేట్ ఆఫ్ బర్త్ చెప్తే హీరో అనేది మళ్ళీ కూడా DNA టెస్ట్ చేపిస్తాడు. అలా డైరెక్ట్ గా హీరోయిన్ దగ్గరికి వెళ్ళి 5 years బ్యాక్ నువ్వే కదా నాతో పాటు ఉండిందని చెప్పేసరికి హీరోయిన్ కూడా అవును నేను నీతో పాటే ఉన్నానని చెప్పి అలాగే పాప కూడా నా కూతురే కదని అంటే హీరోయిన్ కాదంటుంది. సరే అయితే ఈ DNA టెస్ట్ గురించి ఏం మాట్లాడతావు అని చెప్పేసరికి DNA టెస్ట్ గురించి చూపిస్తాడు. అప్పుడు హీరోయిన్ కూడా అవునని మొత్తం చెప్పేసరికి వెంటనే హీరో తనని కిస్ చేసేస్తాడు. అలా కిస్ చేస్తూనే ఉంటే హీరో ఉండి నాకు అసలు నువ్వని తెలీదు, ఆ రోజు నేను లినన్ పెళ్లి చేసుకోవాలని కూడా అనుకోవట్లేదు, మా అమ్మని సేవ్ చేసిందని, అందుకే తనతో పాటు నాతో పాటు తను ఉంచుకున్నంత తప్ప అంతకు మించి ఇంకేం లేదు, ఇన్ని రోజులు కూడా నీకోసమే సెర్చ్ చేస్తూనే ఉన్నానని చెప్పేసరికి హీరోయిన్ కూడా హ్యాపీ ఫీల్ అవుతుంది. అలా వాళ్ళిద్దరు కూడా మళ్ళీ పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. తర్వాత పాపకి ఫస్ట్ లుకేమియా ఆపరేషన్ చేయించాలని చెప్పి అలాగే హీరోని పాప దగ్గర తీసుకుని వెళ్ళి తనే మీ సొంత ఫాదర్ అని చెప్పేసరికి పాప కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి డాడీ అని పిలుస్తూ ఉంటుంది. అలా వాళ్ళందరూ కూడా కలిసిపోయినాక పాపకి ఆపరేషన్ అనేది చేపించడానికి ఆపరేషన్ రూమ్ లోకి తీసుకుని వెళ్తే హీరోయిన్ అలాగే హీరో ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడే అక్కడికి డాక్టర్ వచ్చేసి ఆపరేషన్ కూడా చాలా సక్సెస్ గా కంప్లీట్ అయిందని చెప్పేసరికి హీరోయిన్ అలాగే హీరో కూడా ఇద్దరు హ్యాపీ ఫీల్ అయిపోతారు. అలా హ్యాపీ ఫీల్ అయిపోయినాక హీరోయిన్ అలాగే హీరో కూడా ఇద్దరు కూడా పాప దగ్గరకు వెళ్తారు. అలా పాప సేఫ్ గా ఉండడం తోటి వాళ్ళు అనేది హ్యాపీ ఫీల్ అవుతారు. ఈ హ్యాపీ ఎండింగ్ తోటి మూవీ అనేది కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.